నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ జూలై 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే. అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కన్నలంగా ఏడుపు వస్తుంది, ఏడుపుగా రక్తం వస్తుంది. కానీ విలన్కేమో ఇట్టుబడేది, హీరోకేమో ఫ్లాప్ పడేది, దిల్ రాజుకేమో పొక్కబడదు. నితిన్ గారికి చెప్తున్నా, ఇది నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియర్. జైన్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు. అలాంటి హీరో ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండే, ఆయన రోజు రోజుకు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు. నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు. నితిన్ గారు చూసుకొని తీయాలన్న సినిమా చాలా మంచి. జైన్ నేను 100 సార్లు చూసినా. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే. అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కన్నలంగా ఏడుపు వస్తుంది, ఏడుపుగా రక్తం వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, ఆయన ఇష్టం. డబ్బుల కోసం చేస్తున్నాడా, లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు. బాగుంది కానీ సెకండ్ హాఫ్ పెద్ద పడలేదు. అదే పెద్ద డ్రాబ్యాక్ మూవీకి. సెకండ్ హాఫ్ నితిన్ డౌటేనండి, ఇది యావరేజ్ అవ్వచ్చు మూవీ. నితిన్ యాక్టింగ్ బాగుంది, తర్వాత లయ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది అన్నిటికన్నా. అంతే ఇంచుమించు అలాగే ఉంది. యావరేజ్ అండి, యావరేజ్ అవుతుంది. యా బ్రో, ఇప్పుడే తమ్ముడు సినిమా చూడటం జరిగింది. సినిమా ఏంటంటే ఏమీ లేదు ఆ సినిమాకి. ఓ మొక్కలో చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు. ఎందుకంటే సినిమానే మేము ఇంటర్వెల్గా వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ట్రైలర్లో ఒక బాగానే ఉంది, ఏదో ఎక్స్పీరియన్స్ అంటే రేట్ చేశారు కదా కాన్సెప్ట్ అనేది. మీరు దాని ద్వారా ఏమైనా సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అని చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ వేస్టే సినిమాకి, సెకండ్ హాఫ్ వేస్టే. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటుంది. ఒక డెలివరీ సిచ్యువేషన్ అనేది వచ్చే యాక్షన్ పార్ట్, అదైతే మాత్రం బాగుంది. ఇంకా సినిమాలో అది తప్ప ఏమీ లేదన్న. అంటే ఎప్పుడో పాతకాలం పద్ధతి పచ్చడి బాగా రుద్ది 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 జనం మీద పెట్టినట్టు అనిపించింది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా అనేది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టోటలీ రొట్టన్. మళ్ళీ ఫ్లాప్లో ఉన్న హీరోని తీసుకుని ఇలాంటి సినిమా తీయడం అనేది మరి నితిన్ గారు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. బట్ స్టోరీ చెప్పినప్పుడు ఇదే చెప్పారా, లేకపోతే ఇంకో స్టోరీ చెప్పి ఈ సినిమా తీసారో తెలియదు. కానీ ప్రేరు శ్రీరామ్ గారి డైరెక్షన్ అయితే అస్సలు బాగాలేదు సినిమాకి. ఒక అంటే ఎమోషన్ ఉంది, ఒక యాక్షన్ ఉంది సినిమాలో. బట్ సరిగ్గా ప్రజెంట్ చేసే విధానం అయితే బాగాలేదన్న. అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఏదో కంగారులో తీసినట్టు అనిపించింది సినిమాని. లయ గారు రియటరీ ఆవిడ యాక్టింగ్ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్, ఒక అక్కగా చాలా డీసెంట్ గా నటించింది. అంటే సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు ఎవరెంత యాక్ట్ చేస్తే ఉపయోగం ఏముందన్న. బట్ నా వరకు చూసుకుంటే దీనికి వెళ్ళే పోదులు ఇంకోసారి కన్నప్ప చూడడం బెటర్ అనిపించింది. పక్క ఫ్లాప్. డైరెక్టర్కి ఏంటి, నిర్మాతకి ఏంటి, హీరోకి ఏంటి. హీరోకి అయితే ఇది 6 ఫ్లాప్ 5 ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అని చెప్పారు సినిమాకి. నాకు తెలిసి 1 వీక్ కూడా మళ్ళీ అంటే ఏ కన్నప్ప తీసి ఈ సినిమాని వేసారో మళ్ళీ ఇదే సినిమాని తీసి కన్నప్పని వేస్తారనమాట. నా వరకు చూసుకుంటే ఎల్లమనే సినిమా నెక్స్ట్ రాబోతుంది. దానికైనా సరే దిల్ రాజు గారు కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారి యాక్టింగ్ లో కూడా ఇంకా స్కిల్స్ పెంచుకుని చేస్తే బెటర్ నా ఫీలింగ్ అన్న. లేదంటే నితిన్ గారిని కూడా మర్చిపోతాం మనం కూడా. ఎందుకంటే స్టోరీ సెలక్షన్ అసలు బాగుంటుంది ఆయన ఈ మధ్యలో వచ్చిన కాలంలో. నాకు తెలిసి రామిని పుట్టి ఎలా ఉందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. ఏమీ లేదు సినిమా, అంతే. ఓవరాల్ గా ఒక బోరింగ్ సినిమా, ఫ్లాప్ సినిమా, ఎవరు రాకనే టైం వేస్ట్, డబ్బులు బొక్క. సినిమాని నితిన్ గారు అయితే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో, అక్కడ ఏం లేదు. సినిమా సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి. ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్. 250 రూపాయలు 300 రూపాయలు టికెట్, ఆ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు. బట్ ఆ యొక్క సినిమాకి మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ అయితే మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్. బట్ ఒక ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడ వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్. కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా కానీ ఎవరు రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు పెట్టి కూడా వేస్ట్. స్టోరీ లేదు బ్రో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు, సినిమా ఫ్లాప్ పక్క వేస్ట్. ఇగో సినిమా బాగాలేదు ముందే చెబుతున్నా. అట్ర ప్లాప్ అండి, మంచి ప్లాప్ పడింది నితిన్ అన్నకి. సో ఇంకోసారి ప్లాప్ తీయొద్దని కోరుకుంటున్నా.